ఏపీ రాజధాని పరిధిలోని 17 గ్రామాల ప్రజలు చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు చెప్పారు. ఏపీ ప్రభుత్వం రైతుల్లో నమ్మకాన్ని కలిగించలేకపోతుందని విమర్శించారు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకం భావిస్తున్నది వారికి ఆనోట తెలిసిపోతాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధే ఉంటే, నిజంగా ఆ ప్రాంతంలో రాజధాని పెడితే ఆ ప్రాంతం రైతే బాగుపడతాడు అనే భావన ఉంటే రైతు బ్రహ్మాండంగా ముందుకు వచ్చిస్తాడు. ఆ ప్రాంతంలో రాజధాని పెడితే రైతు బాగుపడడు, సృజనా చౌదరి బాగుపడతాడు, దేవినేని ఉమా బాగుపడతాడు అనేటువంటి భావన, ఈ కొనుక్కున్న వారందరూ బాగుపడతారనేటువంటి భావన ఇవాళ రైతాంగంలో మెండుగా వినిపిస్తా ఉన్నది. దానికి సమాధానం చెప్పుకోకుండా రైతులు బాగుపడిపోతారనే కడుపు మంటతో వ్యవహరిస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారికి సమంజసమైనటువంటి విషయం కాదు. ఇప్పటికైనా వాస్తవాలను గమనించండి. మీరు ఖచ్చితంగా రాజధాని నిర్మించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో మీకు సహకరిస్తుంది. ఎప్పుడు సహకరిస్తుంది? ఈ 17 గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని మీరు సాటిస్ఫై చేసినప్పుడు, వారి అనుమానాలు తీర్చినప్పుడు తప్పనిసరిగా సహకరిస్తాం. వారు అనుమానాలు తీర్చుకోకుండా వారి దగ్గర నుంచి భూములు లాక్కొని వారిని ఆకాశం ఎత్తును చూపించి తర్వాత కింద పడేస్తే చూస్తూ సహించి ఊరుకోవడానికి ప్రధాన ప్రతిపక్షం చేతులు కట్టుకొని కూర్చుంటే ప్రజల విశ్వాసాన్ని కూడా మేము పొందేటటువంటి పరిస్థితి కోల్పోతాం. కాబట్టి తప్పనిసరిగా మా పాత్రతో మేము చేయవలసినటువంటి బాధ్యత మాకున్నది. కాబట్టి మేము రైతుల పక్షాన ఉండి తుదికంటూ పోరాడతాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అయితే ఇవాళ మీరు గమనించవలసింది ఏమిటంటే, నిజంగా వీరికేమీ భూములు లేవని చెప్పమనండి. ఇంతవరకు ఖండించిన పాపాన పోలేదు. భూములు ఉన్నాయి అనేటువంటి మాట వినిపిస్తున్నప్పటికీ కూడా భూములు లేవనేటువంటి మాట ఎవరూ మాట్లాడడం లేదు. ఈ తెలుగుదేశానికి చెందినటువంటి రియల్ ఎస్టేట్ పీపుల్ అందరూ కూడా అక్కడ చేరి రాజధాని నిర్మాణం జరిగిన తర్వాత కోట్లాది రూపాయలు సంపాదించుకొని మళ్ళా తిరిగి 2019 ఎన్నికల్లో ఈ డబ్బంతా ఖర్చు పెట్టాలనే దురుద్దేశంతో కుట్రతో ఇవాళ వ్యవహరిస్తున్నారనేటువంటి భావన ఇవాళ ఆ ప్రాంతంలో కలుగుతా ఉన్నది.